ఈ చెప్పుతో కొట్టినట్టే. కానీ ఆ చెప్పులు కట్టిన చెట్లే వస్తారు ఎక్కువ. అక్కడే మీరు చూడండి, ఓన బదులు పెట్టిన చెట్లు జోలు ఎవరైతే చెప్పులు కడతారో ఆ చెట్ల కాయలు ఎక్కువ తగ్గిస్తూ ఉంటారు. మరి ఈ యజమానుడు కూడా ఆ ద్రాక్ష తోటలో ఆందోళన చెందుతున్నాడు. నాటి 3 సంవత్సరాల నుంచి దానిలో పండ్లు వెతకడానికి వస్తుంటే ఒక్క పండు కూడా కనపడుతుంది, ఒక్క ఫలము కూడా కనపడటం. అందుకనే ఉగ్రుడు అంటున్నాడు తోటమాలితో, ఈ స్థలం ఎందుకు వ్యర్థమవ్వాలి, ఆ చెట్టు నరికేసేయాలి. కానీ తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు గేరు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండని, అది ఫలించిన సరి లేని ఎడల నరికి 2024 సంవత్సరాల దాకా అడుగుతానే ఉన్నాడు ఆ తోటమాలి. ఎందుకంటే యజమానుడు యెహోవా దేవుడు, తోటమాలి యేసు క్రీస్తు, ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఎవరంటే ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగం, ఇష్టుడైన వారిని గురించి పాడిన వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియులకు ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దాన్ని బాగా తవ్వి నా రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని నాటించెను, దాని మధ్యను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండను, కానీ అది కాదు ద్రాక్షలు కాచెను. పాపం సత్తువు గల భూమిలో కష్టపడి తవ్వి నాటి నీరు కట్టి ఇవన్నీ చేసి ఎదురు చూస్తే చివరికి అది ఏ కాయలు కాసింది, కాదు ద్రాక్షలు కాసింది, కాదు ద్రాక్షలు. కాబట్టి మనం ఈనాడు మనలో కూడా దేవుడు ఫలాలు వెతకాలని ఆశపడుతున్నాం. మనం ఫలిస్తున్నామా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే అక్కడ రాజు ఒక విందు చేయించి, రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందిలో కలిసి
వేసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ద్రాక్షారసము త్రాగుచుండగా తాను తన అధిపతులు వారిలో దానిలో ఉన్నాడా? షడ్రకు మేషకు అబేద్నెగో ఉన్నారా? ఉన్నారా? బెల్షస్సరుకు ప్రియమైన వాడు దానియేలు, ఎంతో ఇష్టమైన వాడు దానియేలు. అందుకే ముగ్గురు ప్రధానుల్లో శ్రేష్టమైన ప్రధానమంత్రిగా దానియేలు ఏర్పాటు చేశాడు. షడ్రకు మేషకు అబేద్నెగోని అధిపతులుగా నిర్మించాడు. మరి వాళ్ళ నలుగురికి ఎందుకు ఆయన వార్త పంపించలేదు? ఆ నలుగురికి ఎందుకు ఆయన ఆహ్వానం పంపించలేదంటే ఆయన పిలిచినా వాళ్ళు రారు, వచ్చినా వాళ్ళు ద్రాక్షరసం త్రాగరు. నీవు భయపడాలి. యోహాను సువార్త 15:16 ఒక మాట, ఎంత ఫలాలని ఆయన వెతికే ఫలాలు ఏంటి? సంవత్సరం వరకు, సంవత్సరాంతం వరకు ఏంటి ఆయన వెతికే ఫలాలంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా ప్రేరణ తండ్రిని ఏం అడుగుతుందో అది ఆయన మీకు అనుగ్రహించు. నువ్వు ప్రార్థించినట్లయితే నీ వ్యక్తిగత ప్రార్థన ద్వారా నీలో మంచి ఫలాన్ని దేవుడు చూస్తాడు. యేసు ప్రభు అంటాడు, మీరు ప్రార్థించేటప్పుడు నలుగురు చూసేటట్టుగా, మీరు ప్రార్థించేటప్పుడు నలుగురు చూసేటట్లు కాదు. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు దేవుడు నీ ప్రార్థన ఉంటాడు. అదొక ఫలం. మనకు ఆయన వెతికే ఫలం. ఆయన చనిపోవడానికి ముందు రోజు కూడా ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన మీరు చేయాలి. మీరు బహుగా ఫలించాలి అంటే, మీరు బహుగా ఫలించుట దేవునికి ఇష్టం. యోహాను సువార్తలోనే అంటాడు 15 మీరు బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన నేను మీరు బహుగా ఫలించడం వలన మార్పు రావాలి మన జీవితాల్లో. ఎక్కడేసిన కొంగలి అక్కడే ఉండకూడదు. మార్పు రావాలి, అంచెలంచెలుగా ఎదగాలి. ఉన్నది పోగొట్టుకోవడం కాదు. ఎవరు అందరికి సినిమా పాటలు, మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను ఉన్నది మొత్తం అమ్మాను. అది కాదు, ఎకరం 10 ఎకరాల వాళ్ళు 10 20 స్థుతి ఆగము చేయడము. స్థుతుల ద్వారా ఫలించాలి. మూడవది స్థుతుల ద్వారా ఫలించాలి. స్థుతుల ద్వారా మనం ఫలించాలి. 1962 దావీదు అంటాడు, న్యాయంగా నీ విధులను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను నేర్పుకోవాలి. అర్ధరాత్రి వేళ నీకు స్థుతులు చెల్లించడానికి. ఎందుకు దావీదు నా గిన్నె నుండి పొరుగుతున్నది అన్నాడు అంటే, బయలుదేరులో నుంచి మహారాజు అయ్యాడంటే కేవలం ఆయన స్థుతుల ద్వారానే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ అంటున్నాడు,
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి నేను మేల్కొని, అర్ధరాత్రి మేల్కొని నీ నామాన్ని కనపరుస్తాను. 104 కీర్తన 33 వచనంలో ఇంకొక మాట ఉంటుంది, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను. పాటలు పాడటం కూడా స్తుతించటమే, పాటలు పాడటం కూడా స్తుతించటమే. సౌలుకు దెయ్యాలు పడితే మంత్రులు అంటారు, సౌలు మహారాజా బెత్లెహేములో యెష్షయి కుమారుడు అయిన దావీదు ఉన్నాడు, అతను చమత్కారంగా వాయిస్తాడు తంబుర సితారాలను, పాటలు బాగా పాడతాడు. అతను పాటలు వింటే దెయ్యాలు ఏం చేస్తాయి? దెయ్యాలు పారిపోతాయి. అతను పాటలు వింటే దెయ్యాలు పారిపోతాయి. చాలా మంది జోపాట పాడుతుంటారు దెయ్యాలు పిల్లలు. వీళ్ళు ఎండిపోయి అంత పాడితే వాడు అంతగా ఏడుస్తూ ఉంటారు. కారణం ఏమంటే ఈ గొంతు ఏ గొంతు